వెల్కమ్ టు ఐకాన్ ఇండియాస్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే గత క్లాస్లో సైమన్ కమిషన్ గురించి చూసుకున్నాం. మరి ఇప్పుడు సైమన్ కమిషన్ తర్వాత మనకు సైమన్ కమిషన్ నియామక కాలంలో అది వచ్చి భారతదేశంలో పర్యటించిన తర్వాత భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి బిర్కెన్ హుడ్ గారు, ఎవరంటున్నామండి, బిర్కెన్ హుడ్ గారు భారతదేశానికి ఒక సవాల్ విసిరిండు. ఏమని? భారతీయులకు రాజ్యాంగం రాసుకోవడం సాధ్యం కాదు, మీకు చేతనైతే భారతదేశీయులు రాజ్యాంగాన్ని రాసుకోండి భారతీయులారా, మీకు స్వాతంత్రం గురించి ఆలోచించండి అని చెప్పి ఒక ఛాలెంజ్ను విసిరిండు. ఈ ఛాలెంజ్ను సవాల్గా తీసుకొని మోతీలాల్ నెహ్రూ గారు ఒక నివేదికను సమర్పించిండు. అదే భారత రాజ్యాంగ రచనకు సంబంధించి. మరి ఈ యొక్క నివేదిక ఏ విధంగా రచించిండు? దీన్ని నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అనే అంశాలని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏమంటున్నామండి? నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా ఇంకు నింపినవారు అవి రైట్. దీన్ని ఏమంటున్నాం బేట? నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. అవునా? ఈ యొక్క నెహ్రూ రిపోర్టుకు సంబంధించి 1928 ఈ యొక్క ఫిబ్రవరి 10వ తేదీన అంటున్నా. ఎప్పుడు అంటున్నామండి? ఫిబ్రవరి 10వ తేదీన 1928 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్తో పాటుగా 29 పార్టీలు, అఖిలపక్ష పార్టీలు, ఎన్ని అంటున్నామండి? 29 పార్టీలు కలిసి ఈ యొక్క కాంగ్రెస్తో పాటుగా 29 పార్టీలు కలిసి ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినవి. దేన్ని ఏర్పాటు చేసినాయి అంటున్నా? అఖిలపక్ష సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసినాయి అంటున్నా? అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినాయి. సారు ఏడు ఏర్పాటు చేసింది అఖిలపక్ష సమావేశాన్ని? ఇది ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. ఎక్కడ ఏర్పాటు చేసిరు? ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశంలో దేశానికి ఓ రాజ్యాంగం అవసరం, ఈ రాజ్యాంగ రచనకు మనం ఒక కమిటీని ఏర్పాటు చేద్దాము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. మరి భారత రాజ్యాంగ రచనకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. మరి ఈ యొక్క సదస్సుకు భారత రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే ఈ యొక్క సదస్సు కోసం ఈ అఖిలపక్ష సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారట అంటే అన్సారీ గారు. ఎవరంటున్నామండి? అన్సారీ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. అవునా? మరి రాజ్యాంగ రచన సంఘం ఎట్లా ఏర్పాటైంది? మరి ఈ రాజ్యాంగ రచన సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాజ్యాంగ రచన సంఘం. రాజ్యాంగాన్ని రాయమని ఎవరు చెప్పారు? బిర్కెన్ హుడ్ చెప్పిండు. ఎవడు చెప్పిండమ్మా? బిర్కెన్ హుడ్ అనేవాడు రాజ్యాంగాన్ని రాయమన్నాడు. రాజ్యాంగ రచన సంఘమునకు అధ్యక్షుడిగా ఎవరిని పేర్కొంటున్నామట అంటే మోతీలాల్ నెహ్రూ గారిని ఈ యొక్క రాజ్యాంగ రచన సంఘమునకు అధ్యక్షుడిగా పేర్కొంటున్నా. ఏమంటున్నామండి? అధ్యక్షుడిగా పేర్కొంటున్నా. దేనికి? రాజ్యాంగ రచన సంఘమునకు ఇతడిని అధ్యక్షుడిగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఇందులో ఈ యొక్క రాజ్యాంగ రచన సంఘమునకు కార్యదర్శిగా ఎవరిని పేర్కొంటున్నాను అంటే జవహర్లాల్ నెహ్రూ గారిని. ఎవరిని అంటున్నామండి? జవహర్లాల్ నెహ్రూ గారిని దీనికి కార్యదర్శిగా పేర్కొంటున్నాం. ఈ రాజ్యాంగ రచన యొక్క సంఘం యొక్క
సభ్యులుగా ఎవరిని పేర్కొంటున్నామట అంటే తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోసు, మరి అదేవిధంగా ఆలీ ఇమాం వంటి వ్యక్తులను దీంట్లో సభ్యులుగా పేర్కొంటున్నాం. ఎవరిని బేట? సుభాష్ చంద్రబోస్, ఏం పేరు? సుభాష్ చంద్రబోస్, ఆలీ ఇమాం మరియు తేజ్ బహదూర్ సఫ్రూ. ఏం పేరు అంటున్నామండి? తేజ్ బహదూర్ సఫ్రూ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నామండి? తేజ్ బహదూర్ సఫ్రూ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగ రచనలో మోతీలాల్ నెహ్రూ గారికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తి తేజ్ బహదూర్ సఫ్రూ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగ రచన 1928వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 1929లో ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటున్నాం. మరి నెహ్రూ గారు రూపొందించినటువంటి నివేదికలోని అంశాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి చూద్దాం. మరి ఇందులో ఏ అంశాలని డిస్కస్ చేసిర్రు? నెహ్రూ నివేదికలోని అంశాలు ఏమిటి? యొక్క నెహ్రూ నివేదికలోని అంశాలు ఏమిటి? నివేదిక అంశాలు ఏమిటి? ఒకటి, నెహ్రూ నివేదికలోని అంశాలు అంటున్నాం, భారతదేశంలో స్వపరిపాలనను డిమాండ్ చేసిర్రు. దేన్ని డిమాండ్ చేసిర్రు అంటున్నామండి? స్వపరిపాలన డిమాండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకేమంటున్నారట అంటే కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితా గురించి డిస్కస్ చేసిర్రు. దేని గురించి అంటున్నా? కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితా గురించి డిస్కస్ చేయడం జరిగింది. అవశేష అధికారాలు, అవశేష అధికారాలు, మంత్రిమండలి, ఏమంటున్నామండి? మంత్రిమండలి, మరి అదేవిధంగా వయోజన ఓటు హక్కు, ఏమంటున్నామండి? వయోజన ఓటు హక్కు, ఏమంటున్నామండి? వయోజన ఓటు హక్కు, మరి అదేవిధంగా ఈ యొక్క ముస్లింలకు ఏమంటున్నామండి? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇస్తాము అని చెప్పారు. వాటిని ఇది వ్యతిరేకించింది. ఏమంటున్నామండి? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తాము అని చెప్పారు. మరి ముస్లింల కొరకే ఇస్తామన్న ప్రత్యేక నియోజకవర్గాలను, ప్రత్యేక నియోజక వర్గాలను వ్యతిరేకించింది. దేన్ని వ్యతిరేకించింది బేట? ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించడం జరిగింది అంటున్నాం. అవునా? ఇగో రైట్. ఇగో ఈ విధంగా ఈ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి, జనాభా నిష్పత్తి ప్రాతినిక అంటే జనాభా నిష్పత్తి పరంగా ప్రాతినిధ్యం వహించడం. మరి ఈ యొక్క వివిధ ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిని ప్రాధాన్యంలోకి తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ద్వారా ప్రాతినిధ్యాన్ని కల్పించడం. అంటే ముస్లింల ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడాన్ని వ్యతిరేకించి వాళ్ళ నిష్పత్తిక ప్రాధాన్యతను, జనాభాను డిసైడ్ చేస్తూ వారికి నైష్పత్తిక ప్రాధాన్యతను కల్పించాలి అని చెప్పింది. ఇవి నెహ్రూ నివేదికలోని అంశాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. దేనిలోని అంశాలు అంటున్నాయి? ఇవన్నీ నెహ్రూ నివేదికలోని అంశాలుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా అండి? రైట్. నెహ్రూ నివేదికలోని అంశాలు ఏమిటి? రైట్. మరి నెహ్రూ నివేదికలోని అంశాలు ఏంటి అంటే, ఒకటి స్వపరిపాలన డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితా గురించి మాట్లాడింది,
అవశేష అధికారాల గురించి మాట్లాడింది, మంత్రి మండలి వయోజన ఓటింగ్, మరి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నైష్పత్తిక జనాభా ప్రాతినిధ్య ప్రాతిపదికన అవకాశం కల్పించాలని చెప్పింది. మరి ఈ యొక్క నెహ్రూ నివేదికను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆమోదించిందట అంటే 1928 ఆగస్టు 10 తారీఖు నాడు దీన్ని ఆమోదించింది. దేన్ని బేట ఈ యొక్క నెహ్రూ నివేదికను 1928 ఆగస్టు 10వ తేదీన ఆమోదించడం జరిగింది అంటున్నాం. మరి ఈ నెహ్రూ నివేదికను ముస్లింల యొక్క మరణ శాసనం అని చెప్పి పేర్కొన్నది ఎవరు అంటే ఈ యొక్క ఆగా ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తులు. నెహ్రూ నివేదికను ముస్లింల మరణ శాసనం, నెహ్రూ నివేదికను ముస్లింల మరణ శాసనం అని చెప్పి పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారు? ఆగా ఖాన్. మరి ఇంకెవరు అంటున్నామండి? మహమ్మద్ అలీ జిన్నా వంటి వ్యక్తులు ఏమన్నారు బేట? ఇది ముస్లింల యొక్క మరణ శాసనము అని చెప్పి పేర్కొనడం జరిగింది. నెహ్రూ నివేదికను తొలిసారిగా తిరస్కరించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ యొక్క నెహ్రూ నివేదికను తొలిసారిగా తిరస్కరించింది ఎవరట అంటే కరాగ్ సింగ్ అనేవాడు. ఎవరంటామండి? కరాగ్ సింగ్ అనే ముస్లిం లీగ్ అధ్యక్షుడు. ఎవరు బేట? కరాగ్ సింగ్ అనే ముస్లిం లీగ్ అధ్యక్షుడు మొదటిసారిగా నెహ్రూ నివేదికను తిరస్కరించడం జరిగింది అంటున్నాం. దేన్ని తిరస్కరించిండమ్మా? నెహ్రూ నివేదికను తిరస్కరించడం జరిగింది అంటున్నాం. అవునా? ఎస్. మరి ఈ నెహ్రూ నివేదికను వ్యతిరేకిస్తూ మహమ్మద్ అలీ జిన్నా 14 అంశాలను ప్రతిపాదించిండు. ఎవరు ప్రతిపాదించారు? మహమ్మద్ అలీ జిన్నా 14 అంశాలను ముస్లింలకు అనుకూలంగా ప్రతిపాదించడం జరిగింది. ఎవరి యొక్క నివేదికను వ్యతిరేకిస్తూ? నెహ్రూ రిపోర్ట్ను, నెహ్రూ యొక్క నివేదికను వ్యతిరేకిస్తూ మహమ్మద్ అలీ జిన్నా గారు ఎన్ని అంశాలను ప్రతిపాదించడమ్మా? 14 అంశాలను మహమ్మద్ అలీ జిన్నా గారు ప్రతిపాదించడం జరిగింది అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఈ క్రమంలోనే 1929వ సంవత్సరంలో పూర్ణ స్వరాజ్ తీర్మానము అనేది రావడం జరిగింది అంటున్నాం. ఏ తీర్మానం వచ్చింది అంటున్నామండి? పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది రావడం జరిగింది అంటున్నాం. ఏ తీర్మానం వచ్చిందన్నా? ఈ యొక్క పూర్ణ స్వరాజ్ తీర్మానం వచ్చింది అంటున్నాం. దీన్ని పూర్ణ స్వరాజ్ తీర్మానం ఎప్పుడు వచ్చింది? లాహోర్ సమావేశం సందర్భంగా ఈ యొక్క పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది రావడం జరిగింది. లాహోర్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1929లో లాహోర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరో పేరేమిటి అంటే లాలా లజపతి రాయ్ నగర్ సమావేశం అని చెప్పి పిలుస్తాం. దీనికి మరొక పేరు ఏమంటున్నామండి? లాలా లజపతి రాయ్ సమావేశం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఎవరంటున్నామండి? జవహర్ లాల్ నెహ్రూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిండు అంటున్నాం. ఎవరంటున్నామండి? ఈ యొక్క జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. అవునా? మరి ఈ యొక్క సమావేశం నెహ్రూ నివేదికను ఆధారంగా చేసుకొని మరి నిర్వహించడం జరిగింది అంటున్నాం.
మరి ఈ యొక్క సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని, సంపూర్ణ స్వరాజ్ తీర్మానమును ప్రతిపాదించినటువంటి వ్యక్తి, సంపూర్ణ స్వరాజ్ తీర్మానమును ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరట అంటే, సంపూర్ణ స్వరాజ్ తీర్మానంను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరట అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎవరు బేట? జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని జారీ చేయడం జరిగింది. మరి 1929 డిసెంబర్ 31 తారీఖు నాడు సంపూర్ణ స్వరాజ్ను జరుపుకోవాలని చెప్పి అల్టిమేటం జారీ చేయడం జరిగింది గాంధీజీ గారు. దేని జరుపుకోవాలని చెప్పి? సంపూర్ణ స్వరాజ్ను తీర్మానం జరుపుకోవాలని చెప్పి ఒక అల్టిమేటం అనేది రావడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. మరి ఈ సమావేశం ఇట్లా తీర్మానం చేయగానే మరి ఎక్కడ ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అంటే ఏమిటి? ఏం లేదండి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్రాన్ని కాంక్షిస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దీనిలో భాగంగానే 1929 డిసెంబర్ 31 తారీఖు నాడు లాహోర్లోని రావి నది ఒడ్డున, ఏ నది ఒడ్డున? రావి నది ఒడ్డున తిరంగ జెండాను, త్రివర్ణ జెండాను ఎగరవేయడం జరిగింది. దేన్ని ఎగరవేశారు? త్రివర్ణ జెండాను ఎగరవేశారు. ఎవరు ఎగరవేసిరట అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క త్రివర్ణ జెండాను ఎగరవేయడం జరిగింది అంటున్నాం. ఎవరు ఎగరవేసిరు అంటున్నామండి? జవహర్లాల్ నెహ్రూ గారు యొక్క త్రివర్ణ జెండాను ఎగరవేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎన్నడు ఎగరవేశారు అంటున్నామండి? 1929 డిసెంబర్ 31 తారీఖు నాడు. ఎక్కడ ఎగరవేశాడు అంటున్నామండి? ఈ యొక్క రావి నది ఒడ్డున ఎగరవేయడం జరిగింది మొదటి రోజుగా. మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటున్నామండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలి అని చెప్పి తీర్మానం చేసిరు. మరి భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అంటున్నాం. మరి ఆ విధంగా మనకి సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని మనం ప్రకటించుకోవడం జరిగింది అంటున్నాం. మరి దీని తర్వాత 1930 జనవరి 26వ తేదీన ఏమంటున్నామండి? 1930 జనవరి 26వ తేదీ నుండి ప్రతి సంవత్సరం సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటున్నాం. దేన్ని సెలబ్రేట్ చేసుకున్నామండి? సంపూర్ణ స్వరాజ్ను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటున్నాం. ఎప్పుడు అంటున్నామండి? 1930 నెక్స్ట్ ఇయర్ నుండి జనవరి 26 తేదీ నుండి దేన్ని సెలబ్రేట్ చేసుకున్నాం? సంపూర్ణ స్వరాజ్ను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటున్నాం. మరి సంపూర్ణ స్వరాజ్ అంటే ఏమిటి? భారతదేశానికి ఈ యొక్క స్వాతంత్రమును డిమాండ్ చేస్తూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికి? భారతదేశానికి స్వతంత్రాన్ని డిమాండ్ చేస్తూ దీన్ని ఏర్పాటు చేసినాము అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసినా? ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని పిలుపునిచ్చినాం. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి? త్రిరంగ జెండాను ఎగురవేయాలి. ఎక్కడుంటే మనం అక్కడ ప్రతి సంవత్సరం జనవరి 26 తారీఖు నాడు మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్ అనేది తీర్మానం చేయడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. మొదటిసారిగా 1929 డిసెంబర్ 31 తారీఖు నాడు అర్ధరాత్రి వేళలో రావి నది ఒడ్డున జెండాను ఎగరవేసినాం. కానీ ఇక జనవరి 26, 1930 నుండి ప్రతి సంవత్సరం జెండాను ఎగరవేయాలి అని చెప్పి మనం డిసైడ్ చేసినాం. మరి దీని తీర్మానాన్ని మొదటిసారిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇది మనకు సంపూర్ణ స్వరాజ్ తీర్మానంగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది. మరి సంపూర్ణ స్వరాజ్ తీర్మానం తర్వాత మన నెహ్రూ గారు
మన యొక్క గాంధీజీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమానికి వెళ్ళడం జరిగింది అంటున్నాం. ఎక్కడికి వెళ్ళిండు అంటున్నామండి? శాసన ఉల్లంఘన ఉద్యమానికి వెళ్ళిండు అంటున్నా. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1930. ఇది మార్చు 12 తారీఖు నాడు స్టార్ట్ అయ్యి, ఎన్ని తారీఖు నాడు స్టార్ట్ అయిందండి? మార్చి 12 తారీఖు నాడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 6 తారీఖు వరకు ఈ యొక్క దండి యాత్ర అనేది కొనసాగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నామంటే 1930 మార్చి 12 తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఏప్రిల్ 6 తారీఖు నాడు అక్కడ ఏరుకురు కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదనుకుంటా. రైట్. ఇప్పుడు నేనేం చెప్తాను, మరి శాసన ఉల్లంఘన ఉద్యమానికి గల మరొక పేరు ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? సివిల్ డిసొబీడియన్ మూమెంట్, సిడిఎం అంటున్నాం. సివిల్ డిసొబీడియన్ మూమెంట్ అని చెప్తున్నాం. శాసన ఉల్లంఘన ఉద్యమము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నామండి? శాసన ఉల్లంఘన ఉద్యమము అని చెప్పి పిలుస్తున్నాం. దీన్నే ఇంకా ఏమంటున్నామట అంటే దండి మార్చ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందువల్ల దీన్ని ఏమంటున్నామట అంటే ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటున్నామండి? ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంది. దేన్ని ఉప్పు సత్యాగ్రహం అంటున్నా? ఈ దండి మార్చు, అవునా? మరి దీన్నే ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ కాలంలో భారత బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు, మరి భారత వైస్రాయ్ ఎవరు అనే విషయాన్ని చూద్దాం. ఈ ఉద్యమ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎవరున్నారు? రామ్సే మెక్డొనాల్డ్. ఎవరంటున్నారు? రామ్సే మెక్డొనాల్డ్. ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్ అనే వ్యక్తి ఈ ఉప్పు సత్యాగ్రహ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి భారత వైస్రాయ్ గవర్నర్గా ఎవరు కొనసాగిర్రు? భారత వైస్రాయ్ గవర్నర్గా ఎవరు కొనసాగిరట అంటే లార్డ్ ఇర్విన్ అనేవాడు కొనసాగిండు. ఎవడు కొనసాగిండు అంటున్నా? లార్డ్ ఇర్విన్ అనేవాడు కొనసాగిండు. మరి ఏమంటున్నాం? ఈ ఉద్యమ నాయకుడు ఎవరు అంటే, ఈ ఉద్యమానికి నాయకుడిగా ఎవరిని పేర్కొంటున్నామట అంటే గాంధీజీ గారు ఈ ఉద్యమానికి నాయకుడిగా పేర్కొంటున్నాం. ఈ ఉద్యమంలో మొదటి డిక్టేటర్ అంటే ఒకవేళ ఉద్యమం జరిగినప్పుడు గాంధీజీని అరెస్ట్ చేసిరు. ఆయన తర్వాత ఉద్యమ నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఈ యొక్క అబ్బాస్ త్యాబ్జీ. ఎవరంటున్నా? అబ్బాస్ త్యాబ్జీ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇకపోతే రెండో డిక్టేటర్ ఏం పేరు అంటున్నామండి? రెండవ డిక్టేటర్గా ఎవరిని పేర్కొంటున్నామట అంటే సరోజిని నాయుడు. ఏం పేరు అంటున్నామండి? సరోజిని నాయుడు గారిని ఈ ఉద్యమం యొక్క రెండో డిక్టేటర్గా పేర్కొంటున్నాం. సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. సరోజిని నాయుడు యొక్క బిరుదు ఏమంటున్నామండి? నైటింగేల్ ఆఫ్ ఇండియా, ప్రథమ మహిళ, భారత గవర్నర్గా వివరించింది. మరి ఇంకేమంటున్నామట అంటే ఈమె 2 పుస్తకాలు రాసింది. గోల్డెన్ థ్రెషోల్డ్
బ్రోకెన్ వింగ్స్ అనే పుస్తకాలను కూడా సరోజిని నాయుడు రాసింది. ఆంధ్ర ప్రాంతంలో తొలి కులాంతర వివాహం సరోజిని నాయుడు చేసుకుంది. సరోజిని నాయుడు వాళ్ళ డాడీనే హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం కాలేజీ యొక్క మొదటి ప్రిన్సిపాల్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇగో ఈ విధంగా మనకు ఉప్పు సత్యాగ్రహం గురించి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. దేని గురించి బేట? ఉప్పు సత్యాగ్రహం గురించి. అవునా? మరి ఈ ఉద్యమం ఇంత తక్షణం 1930 మార్చి 12 తారీఖు నాడు రావడానికి గల కారణం ఏమిటి అంటే సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ భారతదేశంలో మొదటిసారిగా 1928 ఫిబ్రవరి 3 తారీఖు నాడు పర్యటించింది. ఆ పర్యటనను వ్యతిరేకించినటువంటి వ్యక్తి గాంధీజీ గారు. మరి ఈ విధంగా ఆ సైమన్ కమిషన్ను దృష్టిలో పెట్టుకొని దాన్ని నివేదికను వ్యతిరేకిస్తూ ఈయన శాసన ఉల్లంఘన ఉద్యమానికి, ఉప్పు సత్యాగ్రహానికి, దండి మార్చుకు తెరలేపిండు అంటున్నాం. అవునా? మరి ఈ ఉద్యమాన్ని గాంధీజీ ఏమని అభివర్ణించిండట అంటే, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ గారు ఏమన్నారట అంటే ఫైట్ ఫర్ ఫినిష్ అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఏమన్నాడు అంటున్నామండి? ఫైట్ ఫర్ ఫినిష్ అని చెప్పి పేర్కొన్నాడు. ఏ ఉద్యమాన్ని? శాసన ఉల్లంఘన ఉద్యమాన్నే గాంధీజీ గారు ఏమన్నారట అంటే ఫైట్ ఫర్ ఫినిష్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ 1920వ సంవత్సరంలో లార్డ్ ఇర్విన్ గారికి 11 ప్రతిపాదనలు చేసిండు. ఎన్ని ప్రతిపాదనలు చేసిండు? 11 ప్రతిపాదనలు చేసిండు గాంధీజీ. ఎవరికి చేసిండు అంటున్నా? లార్డ్ ఇర్విన్ గారికి ఈ ఉద్యమ ప్రారంభానికి ముందే ఈ యొక్క 11 ప్రతిపాదనలను ఇవ్వడం జరిగింది. ఇగో ఈ 11 ప్రతిపాదనలను అమలుపరచండి అని చెప్పిండు. ఎవరు చెప్పిరు బేట? గాంధీజీ గారు. గాంధీజీ తీసుకొచ్చినటువంటి 11 ప్రతిపాదనలు ఏమిటి అనేది ఒక్కసారి మనము చూద్దాం. మరి గాంధీజీ ఈ ఉద్యమానికి ముందు 11 ప్రతిపాదనలు చేసిండు అంటున్నా. ఆ 11 ప్రతిపాదనలు ఏమిటి? 1, భూమి శిస్తును 50% తగ్గించాలి. ఏమంటున్నాడండి? భూమి శిస్తును 50% తగ్గింపు చెయ్యాలి. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల నుండి భూమి శిస్తును వసూలు చేస్తున్నారు. ఆ భూమి శిస్తును ఎంత మేరకు తగ్గించాలి? 50% తగ్గించాలి అని చెప్పింది. ఇకపోతే రెండో అంశం ఏమంటున్నా? ఉప్పు పన్నుల పైన ఈ యొక్క గుత్తాధిపత్యమును తొలగించాలి. ఏమంటున్నామండి? గుత్తాధిపత్యమును తొలగించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతిపాదన చేసిండు. మరి ఇంకేమంటున్నామట అంటే ఈ యొక్క సముద్రేతర నౌకా రవాణాను భారతీయులకు కేటాయించాలి. ఏమంటున్నామండి? సముద్రేతర నౌకా రవాణాను ఎవరికి కేటాయించాలి? నౌకా రవాణాను భారతీయులకు కేటాయించాలి అని చెప్పారు. భారతీయులకు కేటాయించాలి. దేన్ని బేట? నీ యొక్క నౌకా రవాణాను భారతీయులకు కేటాయించాలి అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి దేశీయ జౌళి పరిశ్రమలకు రక్షణ కల్పించాలి. ఏమంటున్నా? దేశీయ జౌళి పరిశ్రమలకు రక్షణ కల్పించాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నారట అంటే రూపాయి మారకపు విలువను నిష్పత్తిని తగ్గించడం. రూపాయి స్టెర్లింగ్ మారకపు విలువ నిష్పత్తిని తగ్గించడం. రూపాయి స్టెర్లింగ్
మారకపు నిష్పత్తిని తగ్గింపు చెయ్యాలి. అవునా? నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే సైనిక వ్యయంలో, దేంట్లో అంటున్నా, సైనిక వ్యయంలో 50% తగ్గించాలి. సైనిక వ్యయమును ఎంత తగ్గించాలి అంటున్నాం? 50% డిక్రీజ్ చేయాలి. పౌర పాలనా వ్యయమును దేన్ని అంటున్నామండి? పౌర పాలనా వ్యయమును కూడా 50% తగ్గించాలి. పౌర పాలన వ్యయమును ఎంత శాతం తగ్గించాలి? 50% తగ్గించాలి. ఎస్. ఇకపోతే ఇంకేమంటున్నారట అంటే మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. వేటిని అంటున్నామండి? మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. మత్తు పదార్థాలను నిషేధించాలి. ఇంకేమంటున్నామట అంటే ఈ యొక్క రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. ఎవరిని విడుదల చేయాలి? రాజకీయ ఖైదీలను విడుదల చెయ్యాలి అంటున్నాం. అవునా? నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే ఇంకో అంశం రాస్తున్నా, ఇక్కడ రాస్తాను. మరో అంశం ఏంటట అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని సంస్కరించాలి. దీన్ని సంస్కరించాలి. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని సంస్కరించాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే స్వీయ రక్షణ కొరకై స్వీయ రక్షణ కొరకు పౌరులు ఆయుధాలు ధరించేలా ఈ యొక్క సవరణలు జరగాలి. చట్ట సవరణలు జరగాలి. ఏం జరగాలి? ఆయుధ చట్ట సవరణలు జరగాలి అని చెప్పి గాంధీజీ గారు ఈ 11 అంశాలను ఈ యొక్క ప్రతిపాదించడం జరిగింది. మరి ఇట్లా రాస్తే ఏమైంది? గాంధీజీ గారు ఈ 11 ప్రతిపాదనలను ఎవరికి పంపించిండట అంటే లార్డ్ ఇర్విన్ గారికి పంపించింది. ఇది దండి మార్చుకు ముందు పంపిస్తే ఆయన ఏం చేసిండు? దీని మీద ఎలాంటి రెస్పాన్స్ కాలే. 41 రోజులు వెయిట్ చేసిండు గాంధీజీ. ఇక ఆయన రెస్పాండ్ కాకపోయేసరికి ఈయనతోడు కాదు అని చెప్పి గాంధీజీ గారు ఈ యొక్క దండి మార్చును ప్రారంభించడం జరిగింది అంటున్నా. దేన్ని ప్రారంభించిండు అంటున్నా? దండి మార్చును ప్రారంభించిండు. ఎన్ని రోజుల కాలం పాటు వేడి చేసి? 41 రోజుల పాటు వేడి చేస్తే ఇర్విన్ దీన్ని ఏం చేసిండు బేట? తిరస్కరించిండు. ఎవరు తిరస్కరించారు? ఇర్విన్ గారు దీన్ని తిరస్కరిస్తే ఇక వెంటనే గాంధీజీ గారు ఏం చేసిర్రు? ఈ యొక్క దండి మార్చును ప్రారంభించడం జరిగింది అంటున్నా. దేన్ని ప్రారంభించారు అంటున్నా? దండి మార్చును. ఎవరు ప్రారంభించారు అంటున్నా? గాంధీజీ. రైట్. దేన్ని ప్రారంభించింది అంటున్నామండి? దండి మార్చును ప్రారంభించడం జరిగింది. మరి ఈ దండి యాత్ర ఎప్పుడు ప్రారంభించిండు? దండి యాత్ర ఎప్పుడు ప్రారంభించిండు అంటే 1930 మార్చి 12 నాడు ప్రారంభించిండు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కొనసాగింది అంటే గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి
ఎక్కడి నుండి అంటున్నా సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించాడు. ఎక్కడి నుండి అంటున్నా గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించిండు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడట అంటే ఈయన ఈ యొక్క దండి అనే ప్రాంతానికి వెళ్తాడు అంటున్నా. సబర్మతి ఆశ్రమం నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? దండి అనే ప్రాంతానికి వెళ్తాడు. మరి మార్చి 12వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి యాత్ర ఏప్రిల్ 6వ తేదీన దండి ప్రాంతానికి చేరుకున్నది. అవునా? మరి ఎన్ని వందల కిలోమీటర్లు? ఇది 200 కిలోమీటర్ల పాదయాత్ర. ఎన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర? 200 కిలోమీటర్ల పాదయాత్రగా దీన్ని పేర్కొనడం జరుగుతూ ఉంది. అవునా? రైట్. మరి 200 కిలోమీటర్లు, మరి ఎంతమంది సభ్యులతోటి? 78 మంది సభ్యులు. మరి 25 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. ఎంతమంది సభ్యులు? 78 మంది సభ్యులు 25 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించిరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అవునా? మరి దీన్నే కొంతమంది 200 మైళ్ళ దూరం అని కూడా పిలుస్తారు. మరి ఈ సమావేశంలో అంటే ఈ దండి యాత్రలో పాల్గొన్నటువంటి ఏకైక మహిళ ఎవరట అంటే సరోజినీ నాయుడు. ఎవరంటున్నామండి? సరోజినీదేవి. ఈ యాత్రలో పాల్గొన్నటువంటి ఒకే ఒక ఆంధ్రుడు ఎవరట అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఏం పేరు అంటున్నామండి? ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఈ యాత్రలో పాల్గొన్నాడు అంటున్నా. ఎవరంటున్నామండి? ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఈ యాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మనం పిలుస్తున్నాం. ఎవరిని? ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఏ యాత్రలో పాల్గొన్నాడు అంటున్నా? ఈ యొక్క దండి యాత్రలో పాల్గొన్నటువంటి ఏకైక ఆంధ్రుడిగా గుర్తిస్తున్నా. ఎవరినమ్మా? ఎర్నేని సుబ్రహ్మణ్యం గారిని. అవునా? మరి ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్లోని దండి తీరాన్ని చేరుకున్న తర్వాత గాంధీజీ గారు ఉప్పును తయారు చేసిండు. దీంతో ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు. చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టి దీన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అంటున్నాం. అవునా? మరి ఇది ఏ ప్రాంతానికి యాత్ర చేపట్టారు? దండి. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? దండి యాత్ర అంటున్నాం. దీని ద్వారా ఉప్పును తయారు చేశారు కాబట్టి దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ దండి ప్రాంతంలో 20 గ్రాముల ఉప్పును ఎవరు కొనుగోలు చేసిరట అంటే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి రామ్చోడ్ శోధన్ అనే వ్యక్తి. ఎవడంటున్నామండి? రామ్చోడ్ శోధన్ అనే వ్యక్తి ఈ యొక్క ఉప్పును కొనుగోలు చేయడం జరిగింది అంటున్నాం. అవునా? ఈ యొక్క 20 గ్రాముల ఉప్పును ఎవడు కొనుగోలు చేసిండంటున్నా? రామ్చోడ్ శోధన్ అనే వ్యక్తి 520 రూపాయలకు, ఎన్ని రూపాయలకు? 520 రూపాయలకు ఈ యొక్క ఉప్పును కొనుగోలు చేసిండు అంటున్నా. ఎన్ని గ్రాముల ఉప్పును? ఈ యొక్క 20 గ్రాముల ఉప్పును కొనుగోలు చేసిండు అంటున్నాం. అవునా? నెక్స్ట్, మరి ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారమును ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారాన్ని అందించింది అంటే ఎవరట అంటే జమ్నాలాల్ బజాజ్ అనే వ్యక్తి. ఎవరంటున్నామండి? జమ్నాలాల్ బజాజ్ అనే వ్యక్తి ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించిండు అంటున్నా. ఏ ఉద్యమానికి? ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరంటున్నామండి? జమ్నాలాల్ బజాజ్ అనే వ్యక్తి ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారాన్ని
అందించడం జరిగింది అంటున్నాం. అవునా? మరి ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూ ఉంటే 1930 మే 5వ తేదీన గాంధీజీని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని అరెస్ట్ చేసిర్రు? గాంధీజీని అరెస్ట్ చేసిర్రు. 1930 ఏమంటామండి 1930 మే 5వ తేదీన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ గారిని అరెస్ట్ చేసిర్రు. ఎవరిని అరెస్ట్ చేసిర్రు? గాంధీజీ గారిని అరెస్ట్ చేసిర్రు. ఫలితంగా మొదటి సత్యాగ్రహిగా డిక్టేటర్గా అబ్బాస్ త్యాబ్జీని నియమించడం, అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తే కూడా సరోజిని నాయుడు గారిని డిక్టేటర్గా నియమించడం జరిగింది అంటున్నాం. అవునా అండి? అవునా? ఎవరిని ఇక్కడ నియమించడం డిక్టేటర్గా? సరోజిని నాయుడు గారిని డిక్టేటర్గా నియమించడం జరిగింది అంటున్నాం. అవునా? నెక్స్ట్ మరి ఈ విధంగా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించారట అంటే పూణేలోని ఎర్రవాడ జైలుకు పంపించారు. అరెస్ట్ చేసి ఏ జైలుకు పంపించారు అంటున్నా? పూణేలోని ఎర్రవాడ జైలుకు పంపించారు. ఎవరిని? గాంధీజీ గారిని. మరి ఈ గాంధీజీ గారు వెళ్ళిన తర్వాత 1930 మే 21 తారీఖు నాడు ఉప్పు కొఠారుల పైన దాడులు జరిగినవి. ఎన్నడు బేట? 1930 మే 21 తారీఖున ఉప్పు కొఠారుల పైన దాడులు జరిగినాయి. ఈ దాడులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఈ దాడులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరట అంటే సరోజిని నాయుడు గారు మరియు గాంధీజీ కుమారుడైనటువంటి మనీలాల్ గారు ఈ యొక్క ఉప్పు కొఠారుల పైన దాడులను కొనసాగించారు అంటున్నా. వేటిపైన దాడులు కొనసాగించారు అంటున్నామండి? ఉప్పు కొఠారుల పైన దాడులు కొనసాగించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అవునా? రైట్. మరి ఉప్పు కొఠారుల పైన దాడులు కొనసాగించారు అంటున్నాం. మరి ఉప్పు కొఠారుల సందర్భంగా నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఉప్పు కొఠారుల పైన దాడులు చేస్తూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క గాంధీజీకి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజలపైన ఉక్కుపాదం మోపిరు ఉద్యమ సందర్భంగా. ఏమని? అరే ఎప్పుడైనా ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తే వారిపైన తీవ్ర ఆంక్షలు ఉన్నాయి, కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పితే మరి మన వాళ్ళు ఏం చేసిరట అంటే దర్శి అనే ప్రాంతానికి తీసుకెళ్తాం మిమ్మల్ని ఒక్కసారి. ఎక్కడ తీసుకెళ్తానంటున్నామండి? దర్శి అనే ప్రాంతానికి తీసుకెళ్తున్నాం. 1930 మే 21 తారీఖు నాడు దర్శి ఘటన జరిగింది అంటున్నా. ఏ ఘటన జరిగింది అంటున్నామండి? దర్శి ఘటన. ఎప్పుడు జరిగింది దర్శి ఘటన? 1930 మే 21 తారీఖు నాడు దర్శి ఘటన జరిగింది. దర్శి ఎక్కడున్నది అంటున్నా? గుజరాత్ కేంద్రంగా మనకు దర్శి అనే ప్రాంతం కనిపిస్తుంది అంటున్నా. ఏ ప్రాంతం కనిపిస్తుంది బేట? దర్శి అనే ప్రాంతం ఎక్కడ కనిపిస్తుంది? గుజరాత్ కేంద్రంగా దర్శి అనే ప్రాంతం కనిపించడం జరుగుతుంది. ఏ ప్రాంతం కనబడుతుంది? దర్శి అనే ప్రాంతం. ఎక్కడ కనబడుతుంది? గుజరాత్ కేంద్రంగా దర్శి అనే ప్రాంతం కనిపించడం జరుగుతూ ఉంది. అవునా? మరి ఈ దర్శి అనే ప్రాంతం ఏం చెప్తుంది? ఓకేనా? ఈ దర్శి అనే ప్రాంతం ఏం జరిగింది అట అంటే ఈ యొక్క ఉప్పు కొఠారుల పైన అంటే ఉప్పు తయారు చేసినటువంటి గోదాములు ఉంటాయి, వీటి మీద దాడులు చేస్తే వాళ్ళు వచ్చి ఏమన్నారట అంటే పోలీసులు వచ్చి కొడతాము అని చెప్పారు. సరే మీకు కొట్టాలి అనిపిస్తే కొట్టండి. ఏ విధంగా కొట్టాలి? మేము క్యూ లైన్లో వస్తాం, మమ్మల్ని కొట్టండి అని చెప్పారు. సో వీళ్ళు ఎంతటి ఉద్యమ అంకిత భావాన్ని కలిగి ఉన్నారట అంటే మేము ఇట్లా లైన్గా నిలబడతాం,
ఒక్కడు ఇట్లా లైన్గా నిలబడతాం. ఈడ నువ్వు మంచి టేబుల్ వేసుకొని కూర్చో. టేబుల్ వేసుకొని ఇక్కడ పోలీసు వాళ్ళు కూర్చొని ఇక్కడ లాఠీలు పెట్టుకోర్రి, ఇట్లా కూర్చొని మీరు ఉండుర్రి అని చెప్పారు. అవునా? టేబుల్ వేసుకొని మీరు ఇక్కడ ఉండుర్రి, లాఠీలు పెట్టుకొని ఉండుర్రి. మేము వస్తాం, ఇక్కడ నిలబడతాం, మీరు లాఠీ తీసుకొని వచ్చి పొట్టు చంపుర్రి. ఈడెవరు ఉంటారట అంటే మహిళామణులు కూర్చుంటారు. ఈడెవరు కూర్చుంటారు? మహిళలు కూర్చుంటారు. ఇప్పుడు పోలీసు వాడు ఏం చేస్తాడు? వీళ్ళను లాఠీలతో పొట్టు చంపుతాడు. వాడు స్పృహ తప్పి పడిపోయేదాకా అన్నీ నిలబడతాడు. వీడిని కొడతారు, వీడు స్పృహ తప్పి పడిపోతారు. వెంటనే ఈ మహిళలు పోయి వీని పట్టుకొని వచ్చి వీనికి నిమ్మరసం దాయిపించి ఏం చేస్తారు? వీని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ లైన్లో నిలబెడతారు. ఇక వీళ్ళు లాఠీలా నిరుగుతున్నాయి కానీ క్యూ లైన్ మాత్రం తగ్గుతుంది. ఇక్కడ పడిపోవడే ఆలస్యం, వీళ్ళు మనం పట్టుకురావాలి, నిమ్మరసం దాయిపియాలి, తీసుకపోయి మళ్ళీ నిలబెట్టాలి. ఏడవుతుంది ఇక కాదు, లైన్ తగ్గుతలేదు కానీ లాఠీలు ఇరుగుతుంది. ఇదంతా దూరం నుంచి వెబ్ మిల్లర్ అనే అమెరికన్ జర్నలిస్టు గ్రహిస్తున్నాడు. ఒక విదేశీ జర్నలిస్టు ఈ యొక్క సీన్ మొత్తం షూట్ చేసిండు. ఎవడు బేట? ఈ యొక్క అమెరికన్ జర్నలిస్టు వెబ్ మిల్లర్ అనేవాడు ఈ యొక్క సీన్ మొత్తం షూట్ చేస్తుండు. ఈయన ఎవరట అంటే యునైటెడ్ ప్రెస్ అనే పత్రిక జర్నలిస్టు అంటున్నా. దీని యొక్క యునైటెడ్ ప్రెస్ పత్రిక యొక్క జర్నలిస్టుగా పేర్కొంటున్నాం. ఏ పత్రిక జర్నలిస్ట్ అంటున్నామండి? యునైటెడ్ ప్రెస్ యొక్క పత్రిక జర్నలిస్టు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. మరి అయినా ఈ సీన్ మొత్తం షూట్ చేసి ఈ యొక్క యునైటెడ్ ప్రెస్ అనే పత్రికలో ఒక ఆర్టికల్ రాసిండు. ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఎంత కమిట్మెంట్ తోటి ఒక అంకిత భావంతో నడుస్తుంది అని చెప్పి ఆయన యొక్క పత్రికలో ఒక వార్తను రాయడం జరిగింది. ఈ వార్త ప్రపంచమంతటా తెలిసింది. అవునా అండి? మరి ఉప్పు సత్యాగ్రహం మద్దతుగా ఏ ప్రాంతాల్లో ఉద్యమాన్ని లేవనెత్తిరు? ఈ ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా ఏ ప్రాంతాల్లో ఉద్యమం లేవనెత్తిరు అంటే, ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా ఏ ప్రాంతాల్లో ఉద్యమం వచ్చింది? ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది, మద్రాసులో వచ్చింది, నాగాల్యాండ్లో వచ్చింది, కాలికట్లో వచ్చింది. దీనికి మద్దతుగా ఏ ప్రాంతాల్లో ఉద్యమాలు వచ్చినాయి? ఇక్కడ ఉద్యమ నాయకులు ఏ ప్రాంతంలో ఉద్యమాన్ని లేవనెత్తిండు అనేది చూద్దాం. నేనేమంటానట అంటే అబ్దుల్ గఫూర్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నా. ఏం పేరు అంటున్నా? అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయనను సరిహద్ది గాంధీ అంటాం. ఈయన వాయువ్య ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ రాణి గైడ్లీ, ఈమె నాగాల్యాండ్ కేంద్రంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది, అంటే అసలు నడిపించింది. ఈ రాణి అనే బిరుదునిచ్చింది ఎవరట అంటే నెహ్రూ గారు. ఈమెకు రాణి అనే బిరుదును ఇవ్వడం జరిగింది అంటున్నాం. ఎవరు ఇచ్చారంటున్నామండి? నెహ్రూ గారు ఈమెకు రాణి అనే బిరుదునిచ్చిండు. ఈమెను 1932వ సంవత్సరంలో అరెస్ట్ చేస్తే 1947వ సంవత్సరంలో ఈమెను భారత ప్రభుత్వం స్వతంత్రంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసింది. ఎవరిని బేట? రాణి గైడ్లీను. ఎప్పుడు అరెస్ట్ చేశారు? 32లో అరెస్ట్ చేస్తే 1947 వరకు ఈమెను అస్సాం జైల్లో బంధించడం జరిగింది. ఎవరిని? రాణి గైడ్లు. నెక్స్ట్ కొండ వెంకట అప్పయ్య. ఏం పేరు అంటున్నామండి? కొండ వెంకట అప్పయ్య. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని లేవనెత్తిండు. నెక్స్ట్ సి రాజగోపాలాచారి ఆలియాస్, ఈయనను ఏమంటామట అంటే సి రాజాజీ అని చెప్పి పిలుస్తున్నాం. ఈయన మద్రాస్ కేంద్రంగా ఉద్యమాన్ని లేవనెత్తిండు. నెక్స్ట్ కేలప్పన్. ఎవడంటున్నామండి? కేలప్పన్.
ఈయన కాలికట్ కేంద్రంగా ఎక్కడ అంటామండి, కాలికట్ కేంద్రంగా ఈయన ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది అంటున్నా. ఎవరు బేట? కేలప్పన్ అనేవాడు. వీళ్ళంతా దేనికి మద్దతుగా? ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా గాంధీజీ లేవనెత్తిన ఈ ఉద్యమానికి మద్దతుగా వీళ్ళు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిర్రు అంటున్నాం. అవునా? మరి శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు నిలిచిపోయింది అంటే 1931 మార్చి 5న ఈ యొక్క ఉద్యమం అనేది నిలిపివేయడం జరిగింది. ఉద్యమాన్ని నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారట అంటే 1931 మార్చి 5 తారీఖు నాడు గాంధీ ఇర్విన్కు ఒక ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడికలో భాగంగానే శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. అలా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై ఉద్యమాన్ని నిలిపివేసిరు. గాంధీజీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాకుండా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైండు. ఏ నివేదిక వల్ల? గాంధీ ఇర్విన్ ఒడంబడిక వల్ల. కానీ తిరిగి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వచ్చిన తర్వాత తిరిగి ఉద్యమాన్ని మళ్ళీ లేవనెత్తిండు. కానీ అంత సక్సెస్ఫుల్ కాలేదు. చివరగా దీన్ని 1934 మేలో 1934 మే నెలలో పూర్తి స్థాయిగా నిలిపివేశారు. దీన్ని బేట ఈ యొక్క శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని. అంటే ఐఎన్సి సమావేశానికి వెళ్ళే ముందు ఈ యొక్క సమావేశాన్ని అంటే ఉప్పు సత్యాగ్రహాన్ని నిలిపివేస్తున్నామని చెప్పి గాంధీజీ గారు అధికారికంగా రెండోసారి ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మన శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది కొనసాగింది అంటున్నాం. ఏం కొనసాగింది అంటున్నామండి? శాసన ఉల్లంఘన ఉద్యమము అనేది కొనసాగింది అంటున్నాం. మరి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం తర్వాత సైమన్ కమిషన్ యొక్క నివేదికను పరిగణలోకి తీసుకొని, దేని పరిగణలోకి తీసుకొని? సైమన్ కమిషన్ యొక్క నివేదికను పరిగణలోకి తీసుకొని మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటివి జరిగినాయి.